హలో అండి. ఈ లాంగ్ ఫ్రాక్ నెక్ ఎక్కువ బ్రాడ్ అయిందంట. కానీ అక్కడ నేను పెట్టింది 6 ఇంచెసే. కానీ అది కూడా బ్రాడ్ అయిందంట. ఎందుకంటే తను ఎక్కువ కాలర్ డ్రెస్సెసే వేసుకుంటుందట. అందుకే అది కూడా బ్రాడ్ అయిందంట. అక్క ఎలాగైనా చెప్పి కొంచెం తగ్గి నెక్ వెడల్పు అనిపిస్తుంది. వెడల్పైతే తగ్గి అక్క అని అడిగింది. ఇంకా కస్టమర్స్ అడిగినప్పుడు మనం కాదనలేం కదా! రిస్క్ అయినా సరే మళ్ళీ చేయాలి కదా! సరి చేయాలి కదా! అయితే నేనెలా చిన్నగా చేశానో చూడండి ఒకసారి. నెక్ కింద ఒక పేపర్‌ని అయితే పరుచుకొని, ఆ నెక్ ఎంతవరకు ఉందో అంతవరకైతే డ్రా చేసుకొని, ఆ తర్వాత ఆ నెక్ లైన్ బయట మళ్ళీ ఒక అంగుళం గ్యాప్ తోటి మళ్ళొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ లోపల కూడా మళ్ళీ ఒక అంగుళం అయితే డ్రా చేసుకోవాలి. మళ్ళీ లోపల వైపు కూడా ఒక్కొక్క అంగుళంతోటి మళ్ళొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్నటువంటి దాన్ని కట్ చేసేసుకోవాలి. మధ్యలో ఉన్నటువంటి పార్ట్ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఉన్నదేమో అసలు లైన్ అనమాట. తర్వాత బయటకొక లైను, లోపలికొక లైన్ అయితే 1 ఇంచ్ గ్యాప్ తోటి గీసుకున్నాం. తర్వాత లోపల ఉన్నటువంటి చిన్న పార్ట్ వరకు కట్ చేయాలి. మనకు డ్రెస్ కుట్టగా మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా! ఆ ముక్కను కూడా అదే షేప్‌లో తీసుకొని లోపల బిల్ల కూడా దాన్ని అదే షేప్‌లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నేను పైపింగ్ అయితే వేస్తాను చూడండి. పైపింగ్‌ని ఒక పొర మీద పెట్టి పైపింగ్ అలా వేసుకున్న తర్వాత దాని మీద ఇంకొక క్లాత్‌ని అయితే పరుచుకొని మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. అలా చూపించినట్లుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాట్లు పెట్టుకోవాలన్నమాట. అవి మంచిగా రావడం కోసం. తర్వాత దాన్ని తిప్పేసి మళ్ళీ అనిగే కుట్టు వేసేసుకొని తర్వాత దాని మీద మళ్ళీ ఇంకొక పైపింగ్ లేసినది వేసేసుకొని ఆ హోల్ని ఓపెన్ చేసుకొని పీసులు లేవకుండా హోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇగో వీడియోలో చూపించినట్లుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. దీన్ని ఆ నెక్ కింద పెట్టి పరుచుకొని జాయింట్ వేసేసుకుంటే అయిపోతుంది. అటో ఇటో ఎలాగో డ్రెస్ అయితే సరి అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇలా సరి చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.